3 గంటలు నానిన తర్వాత దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రివేణీస్ పాయింట్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా వీడియోస్ మీకు రెగ్యులర్ నోటిఫికేషన్స్ అందుతాయి. ఈరోజు మనం చూడబోయే రెసిపీ అరటిపండు జామున్. దీనికి గాను ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. దీనిలో మనం 1 కప్ పంచదార వేసుకోవాలి. ఒక అరకప్ నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కరగనివ్వాలి. దీన్ని పంచదార అంతా కరిగి కొంచెం పాకం వచ్చేలాగా, తీగ పాకం వచ్చేలాగా వేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో మనం కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. అలాగే చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం దీన్ని ఒక పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ వేడెక్కిన తర్వాత దీనిలో మనం 1 కప్పు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు మనం బాగా పండిన అరటిపండును ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. దీన్ని ఇప్పుడు ఈ నేతిలో వేసి వేయించుకోవాలి. దీనిని మనం 2 వైపులుగా తిప్పుతూ బాగా వేయించుకోవాలండి. ఈ విధంగా వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ముందుగా మనం పట్టి పెట్టుకున్న పాకాన్ని తీసుకొని దానిలో మనం నేతిలో వేయించి పెట్టుకున్న అరటిపండు ముక్కలను వేసి నాననివ్వాలి. ఇప్పుడు వీటిని మనం ఒక 3 గంటల సేపు బాగా నాననివ్వాలి. 3 గంటలు నానిన తర్వాత దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలండి.